జై శ్రీమన్నారాయణ. మనకి ఈ డిసెంబర్ మాసం 2024 సంవత్సరం 28వ తారీఖున శని త్రయోదశి వస్తుంది. ఈ శని త్రయోదశి రోజున అనురాధ నక్షత్రం కూడా కలిసి రావడం అనేది గొప్ప అదృష్టం అని భావించవచ్చు. అలానే మనకి డిసెంబర్ 28వ తారీఖు, అలానే 2024 సంవత్సరం ఈ రోజు మనకి కనుక శని త్రయోదశి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ద్వాదశ రాసుల్లో వాళ్ళు ఎవరైతే శని భగవానుడి నుంచి ఆ ఒక మంచి శుభదృష్టి శుభదాయకంగా మంచి లాభాలను ఇవ్వడానికైనా అన్ని రకాల బాగుండేందుకు ఈ శని భగవానుడు అనేది మనకి చేయూతనిస్తాడు, అలానే చైతన్యాన్ని ఇస్తాడు అనమాట. అలానే మనకి ఈ శని భగవానుడి యొక్క కృపా కటాక్షాలు కావాలనుకుంటే కనుక ఈ 2024 డిసెంబర్ 28వ తారీఖున వచ్చేటువంటి ఈ యొక్క శని త్రయోదశి రోజున అందరూ కూడా ద్వాదశ రాశుల వారు అందరూ చేసుకోవచ్చు. అందులోనూ ముఖ్యంగా వచ్చేసి మీనరాశి, అలానే కుంభరాశి, సింహరాశి, కన్యారాశి, కర్కాటక రాశి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి పూజలు చేయడం ద్వారా ఆ శని భగవానుడికి కృపకి ప్రాతులుగా కావాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఇంకొకటి ఏంటంటే శని భగవానుడి చుట్టూతా ఆ రోజు ప్రత్యేకత, శని భగవానుడి చుట్టూతా 11 ప్రదక్షిణాలు చేసి ఆ శని భగవానుడి మీద నువ్వుల నూనె ఏదైతే ఉందో ఆ నువ్వుల నూనె మినిమం ఒక 150 గ్రాముల నుంచి 250 గ్రాములు చొప్పున ఆ నువ్వుల నూనె స్వామివారి మీద అభిషేకం చేసి, అలానే నల్లని వస్త్రము, అలానే ఒక మొల, అలానే మొలతో పాటు ఒక బెల్లము, జాజికాయ, అలానే దగ్గరలో మీకు దొరికితే కనుక కరక్కాయలు కూడా చాలా మంచిది. అలానే ఆ స్వామివారికి కావాల్సినటువంటిది ఏంటంటే కరక్కాయ, జాజికాయ, బెల్లము, మొల, అలానే నల్లని క్లాతు, అలానే నువ్వుల నూనె, నువ్వులు కూడా నల్లని నువ్వుల నూనె ఇవన్నీ కూడా తీసుకెళ్ళి కొబ్బరికాయ అంటే టెంకాయ ఆకులు, తవనపాకులతో పాటు ఒక్కలు 5 పెట్టాలి మినిమము. అలానే జీడి గింజలు కూడా దొరుకుతాయి మనకి. ఈ జీడి గింజలు ఎవరైతే కళత్ర దోషంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు జీడి గింజలను కూడా ఆ స్వామివారి దగ్గర ఉంచవచ్చు. అలానే జీడి గింజలతో పాటు కొన్ని ప్రాంతీయ ఆచార ప్రకారంగా కాటుక అని దొరుకుతుంది మనకి. ఈ కాటుకను కూడా ఆ స్వామివారి ముందు ఉంచవచ్చు. అలానే మీకు రేగిపళ్ళు, అలానే రేగిపళ్ళుతో పాటు ఇంకా ఏమైనా రకాలైనటువంటి అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు కూడా ఆ స్వామివారి దగ్గర నైవేద్యం ఉంచితే మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క కృప మీ మీద మంచిగా ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరి హెల్త్ ప్రాబ్లమ్స్, బాడీ పెయిన్స్ కానివ్వండి, కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటం కానివ్వండి, లేదా ఆస్తమా లాంటి ఇబ్బందులు ఉండడం కానివ్వండి, అలానే ఒక సైడు తలనొప్పి రావటం, సైనస్ ప్రాబ్లం ఉండటం, ఆస్తమా లాంటివి, బ్యాక్ పెయిన్, ఇలా చర్మ రుమ్మతులు ఉన్నా కూడా, చర్మ వ్యాధులు ఉన్నప్పటికీ కూడా, మీకు ఎవరికైనా గాలి చోకినా, చేతబళ్ళు చేపించినా, అనేజీగా ఉన్నా, అన్ఫిట్గా ఉన్నా, మైండ్ సరిగా లేకపోయినా వీళ్ళందరూ కూడా రాసులతో పని లేకుండా వీళ్ళందరూ కూడా ఏదైతే మనకి 28వ తారీఖు డిసెంబర్ 2024 వచ్చేటువంటి ఏదైతే మనకి శని త్రయోదశి ఉందో ఆ రోజు అనురాధ నక్షత్రం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక నవగ్రహాల ప్రతిష్ఠించి ఉన్నటువంటి మండపాల్లో, శివాలయంలో కానీ, విష్ణు ఆలయాల్లో కానీ, అమ్మవారి ఆలయంలో కానీ ఎక్కడైతే నవగ్రహాల మండపం ఉందో ఆ నవగ్రహాల మండపం మిమ్మట ప్రదక్షిణ ఏదైతే ఆ శనీశ్వరుని నవగ్రహాలన్ని చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి ఆ మేర ముక్కోటి దేవతలు సాక్షిగా కూడా ముక్కోటి దేవతలు ఆ రోజు దీవించేదానికి ఉంది. కాబట్టి ఆ శని భగవాని యొక్క సమృద్ధి అయినటువంటి ఆ కృపా కటాక్షలు మీ మీద ఉండేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ శని భగవానుడికి అభిషేకం చేసుకోవడం వలన మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదాకా ఉంటుంది. కాబట్టి మరొక మాట ఇంకోటి ఏంటంటే ఆ శని భగవానుడికి తీసుకెళ్లేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్ని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చుకునేదానికి పనికి రాదు. ఆ శని భగవానుడి దగ్గరటువంటి కొబ్బరికాయ కావచ్చు, నిమ్మకాయ కావచ్చు, మట్టి ప్రమిదిలో చేసినటువంటి దీపారాజన మరీ మంచిది. లేదు మీకు దగ్గరలో ఏదన్నా మీకు సమీప దూరంలో కానీ మీకు దగ్గరలో ఏదైనా నాగపడిగలు కానీ, నాగపుట్ట కానీ అలా ఉంటే కూడా అక్కడ కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఆ రోజు ఆ శని భగవానుడితో పాటు కుమారస్వామికి, దక్షిణామూర్తికి కూడా మీరు అభిషేకం చేసుకోవడం ద్వారా మరీ మంచి జరిగేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. మట్టి ప్రమిదే కాకుండా మనము బియ్యం పిండితో కూడా మీరు ప్రమిద చేసుకుంటే మరీ మంచిది. ఆ శని భగవానుడి వద్ద మట్టి ప్రమిద ఒకటే కాకుండా నిమ్మకాయ తొల మీద కూడా మీరు దీపారాధన చేయొచ్చు, ఉసిరికాయ మీద కూడా దీపారాధన చేయొచ్చు. ఏదైతే మీకు బియ్యం పిండి ఉంటుందో ఆ బియ్యం పిండితో కూడా ఒక ప్రమిదని ఏర్పాటు చేసుకొని ఆ బియ్యం పిండిలో
ఆయిల్ని ఉంచి అందులో దీపారాధన చేసినట్లయితే మరీ ఎక్కువ అదృష్టం వచ్చినట్టయితే బాగుంటుంది. అలానే కొబ్బరి నూనెతో, నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయండి. మరి ఏ ఇతర ఆయిల్ శనీశ్వరుని దగ్గర వాడడానికి వీలు కాదు. కొబ్బరి నూనె అంటే కోకోనట్ ఆయిల్, అలానే మనకి నువ్వుల నూనె తిల్ ఆయిల్, ఈ రెండుతోని మనం దీపారాధన చేయాలి. ఆ శని భగవానుడి దగ్గరికి ఏవైతే వస్తువులు మనం తీసుకుని వెళ్తామో ఆ శని భగవానుడి దగ్గరికి ఎర్రని పువ్వులు తీసుకెళ్తే మరీ మంచిది. మీకు దొరికితే తెల్లని పువ్వులు కూడా తీసుకెళ్ళండి. బంతి పువ్వులు లాంటి శని భగవానుడికి పెట్టడానికి ఉండదు. అందువలన తెల్లగా ఉన్నటువంటి పువ్వులు కానీ ఎర్రగా ఉన్నటువంటి పువ్వులు కానీ తీసుకెళ్తే ఆ రవి భగవానుడు కూడా మీ మీద కృపించేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ఈ నవగ్రహాలకన్నిటికి కూడా మీరు చేసుకునేటువంటి విధానం, అలానే మీకు ఇంకేదైనా నవగ్రహానికి నవధాన్యాల దానం ఇచ్చినా కూడా మరీ మంచిది. ఆ శని భగవానుడి మీద నవధాన్యాలు ఉంచినా కూడా మరీ మంచి అదృష్టం ఉంటుంది. పిల్లలకి ఎవరికైనా చదువు సరిగా రాకపోయినా, పిల్లలకి ఎవరికైనా విదేశానికి ప్రయత్నం చేస్తున్నా, పిల్లల్లో ఎవరైనా బాలరిష్ట రోగాలున్నా, అలానే పిల్లల్లో ఇంకేమైనా ఎదుగుదల లేకపోయినా, మైండ్ సెట్ బాగాలేకపోయినా మీ అందరూ కూడాను ఆ శని భగవానుడి వద్దకు వెళ్ళేసి 11 ప్రదక్షిణములు చేసేసి ఆ 11 ప్రదక్షిణలు మిమ్మట మీరు అరటిపళ్ళు అక్కడ ఉంచేసి దీపారాధన చేసినట్లయితే కనుక బెల్లం పెట్టేసి, అలానే ఏదైతే పంచ ఫ్రూట్స్ ఉన్నాయో ఆ పంచ ఫ్రూట్స్ 5 రకాల పళ్ళు పెట్టినట్టయితే మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. ఎవరైతే చదువు గురించి చూసే వాళ్ళైతే నవధాన్యాలను దొరుకుతాయండి. ఈ నవధాన్యాలు కనుక ఆ స్వామివారి మీద పోసినట్లయితే కనుక మంచి జరుగుతుంది. ఎవరైనా ఆర్థిక స్థితిగతుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ఆర్థిక స్థితిగతులు పోవాలి అంటే కనుక మినిమం 1.5 కిలో బియ్యం లేదా 750 గ్రాముల బియ్యం మినిమం తీసుకొని ఆ స్వామివారి మీద పోసినట్లయితే కనుక మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు కూడా మీకు కుదిరిపడతాయి. అలానే భార్య భర్తల మధ్యన వెడబాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ భార్య భర్తలు కలిసి ఉండేందుకు చెరుకు రసం అని ఉంటుంది. ఈ చెరుకు రసం తీసుకెళ్ళేసి స్వామివారి మీద ఉంచినట్లయితే, అభిషేక రూపంగా చేసినట్లయితే మీ ఇద్దరి మధ్యన అంటే భార్యాభర్తల మధ్యన ఆ ఎడబాటు దూరం అనేది తగ్గేందుకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. పిల్లలు పుట్టినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైతే పిల్లలు పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఉంటే కనుక ఏదైతే ఆ శని భగవానుడి మీద మీరు జీడిపప్పు అని దొరుకుతాయి, కాజు, ఆ కాజు కనుక ఒక 250 గ్రాముల కాజుని తీసుకెళ్ళేసి ఆ స్వామివారి మీద సమర్పించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు మరి వచ్చేటువంటి 3 నెలల లోపు లేదా 5 మాసాల లోపే మీకు ఆ ఒక ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. పెళ్ళి అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఒక రెమెడీ ఉంటుంది. అలానే మీకు ఇంకేమైనా రుమ్మతులున్నా, మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైతే మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో వీటిల్లో ఏదో ఒకటైతే మీరు తీసుకెళ్లి స్వామివారి మీద సమర్పించి 11 ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీకు అన్ని రకాలైనటువంటి రుమ్మతులు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది. ఏదైనా దానం చేయాలనుకుంటే కనుక నువ్వులు 1.5 కిలో, జొన్నలు 1.5 కిలో, గోధుమలు 1.5 కిలో ఆ రోజు బ్రాహ్మణ ఉత్తమునికి దానం చేస్తే మరీ మంచి జరుగుతుంది. మీ పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖు వచ్చేటువంటి ఈ యొక్క మంచి తరుణం ఇది. శని భగవానుడికి అభిషేకం చేసుకునేందుకు శని త్రయోదశి వస్తుంది. కాబట్టి ఆ రోజు అందరూ కూడా అభిషేకం చేసుకొని అందరూ కూడా పుణ్యతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అలానే ఇంకేమైనా ఉంటే కూడా ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా సరే దానం పంతులు గారికి చేసినప్పుడైతే ఆ పంతులు గారికి కాలికి నమస్కారం అనేది చేసుకోవద్దు. కాలికి నమస్కారం చేసుకోవడం ద్వారా మీరు శని భగవానుడికి చేసినటువంటి ఏదైతే దానం కావచ్చు, పూజ కావచ్చు, అభిషేకం కావచ్చు, హారతి కావచ్చు, అవన్నీ కూడా ఆ ఒక పుణ్యం అనేది మీకు రాకుండా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా దానం ఇవ్వండి, కానీ కాలికి నమస్కారం అయితే మాత్రము ఖచ్చితంగా చేయవద్దు. కాలికి నమస్కారం చేయడం ద్వారా ఆ ఒక పుణ్యం వాళ్ళకి వెళ్తుంది తప్పితే మీకు రాదు. కాబట్టి మీరు కాలికి నమస్కారం చేయకుండా ఈ యొక్క దానాలు, ఆ రోజు చేసుకున్నటువంటి హోమాలు, అభిషేకాలు చేసుకుంటే మరీ మంచిది. ఎప్పటి నుంచో మీకు శని భగవానుడి యొక్క కృప మీ మీద లేకపోతే మీకు ఏలినాటి శని కానివ్వండి, అర్ధాష్టమి శని, అష్టమ శని కనుక మీకు బాధిస్తున్నట్టే కనుక మీరందరూ కూడా ఒక 3/4 కిలో అంటే 750 గ్రాముల నువ్వులు తీసుకొని మీ ఒంటి మీద అదే రోజున మీ శనివారం రోజున చేయాలి. 28వ తారీఖు డిసెంబర్ మాసం 2024 సంవత్సరం. ఆ ఒక 750 గ్రాముల నువ్వులు తీసుకొని మీకు మీరుగా గుప్పెళ్ళలో తీసుకొని ఇలా మీ మీద పోసుకొని ఆ నువ్వులు తీసుకెళ్లేసి పారేటువంటి నీటిలో వేయడం ద్వారా మీకు ఏలనాటి శని నుంచి ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి. అలానే రుణ బాధ కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర అందరూ కూడా ఈ శని త్రయోదశి రోజున అందరూ ఆ స్వామివారికి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.